హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్. టుడే ఐ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక శిల్పి ఉండేవాడు. అతడు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు రెండు రాళ్ళను చూడడం జరిగింది. దాంట్లో మొదటి రాయి ఏదైతుందో మొదటి రాయి దగ్గరికి వెళ్ళి శిల్పి అడగడం జరిగింది. రాయి రాయి నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను ఒక మంచి విగ్రహం లాగా మారుస్తాను అని అడిగాడు. అడిగినప్పుడు ఆ రాయి ఏమంది, లేదు లేదు, నువ్వు కొట్టేటువంటి ఆ ఉల్లి దెబ్బలు ఏవైతున్నాయో వాటిని నేను తట్టుకోలేను, నా వల్ల కాదు అని మొదటి రాయి చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే పక్కన ఉన్నటువంటి రెండవ రాయి ఏదైతే ఉందో ఆ రెండవ రాయి దగ్గరికి శిల్పి వెళ్ళిండు. శిల్పి వెళ్ళి అడిగిండు, రాయి రాయి నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను నిన్ను ఒక మంచి విగ్రహం లాగా మారుస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ రెండవ రాయి ఏమంది, ఇంతవరకు నా దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరు, నన్ను గుర్తించిన వారు మీరు నన్ను ఏ విగ్రహం లాగా మార్చాలనుకుంటే నన్ను ఆ విగ్రహంగా మార్చండి అని ఆ శిల్పికి రెండవ రాయి చెప్పింది. అప్పుడు వెంటనే ఆ శిల్పి ఏం చేయడం జరిగింది, తన యొక్క నైపుణ్యాన్ని, తన యొక్క టాలెంట్ మొత్తం కూడా యూజ్ చేసి ఆ రాయికి ఒక దేవత రూపాన్ని ఇవ్వడం జరిగింది. అంటే దేవత విగ్రహం లాగా మార్చడం జరిగింది. అక్కడ విగ్రహం లాగా మార్చి శిల్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని డేస్ గడిచిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ మనుషులందరూ కూడా ఆ దేవుని యొక్క విగ్రహాన్ని చూడడం జరిగింది. ఆ దేవుని యొక్క విగ్రహాన్ని చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో అదే ప్లేస్లో ఒక గుడి అనేది కట్టించడం జరిగింది. ఒక గుడి అనేది కట్టించారు. కట్టించిన తర్వాత వాళ్ళకు కొబ్బరికాయ అనేది కొట్టడానికి ఒక రాయి యొక్క అవసరం అనేది ఏర్పడింది. ఆ కొబ్బరికాయ అనేది కొట్టడానికి ఒక రాయి యొక్క అవసరం ఏర్పడింది కాబట్టి వాళ్ళు పక్కన ఉన్నటువంటి మొదటి రాయి ఏదైతే ఉందో ఆ మొదటి రాయిని తీసుకొచ్చి ఆ దేవత యొక్క విగ్రహం పాదాల దగ్గర కింద పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ మొదటి రాయి ఏదైతే ఉందో ఆ మొదటి రాయి అనేది ప్రతిరోజు కూడా కొబ్బరికాయ యొక్క దెబ్బలు అనేది అది తన జీవితంలో తింటూనే ఉంది. కానీ రెండవ రాయి ఏదైతే ఉందో ఆ రెండవ రాయి మాత్రం మంచి దేవత విగ్రహం లాగా మారి భక్తుల చేత పూజలు అనేది అందుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ స్టోరీ అనేది కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ ఏంది అంటే, ఆ మొదటి రాయి ఏదైతే ఉందో ఆ మొదటి రాయి అనేది ఏం చేయడం జరిగింది, ఫస్ట్లో అది ఉలి దెబ్బలు తిన్నట్లయితే అది దేవత విగ్రహం లాగా మారేది. ఫస్ట్లో దెబ్బలు అనేది తినకుండా ఇప్పుడు తన జీవితంలో అది కంటిన్యూస్గా దెబ్బలు అనేది తింటూనే ఉంది. కానీ రెండవ రాయి ఏదైతే ఉందో రెండవ రాయి మాత్రం ఫస్ట్లో దెబ్బలు అనేది తిన్నది, ఇప్పుడు తన యొక్క లైఫ్లో అది చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి పొజిషన్లో ఉంది. అంటే మన జీవితంలో కూడా అంతే సేమ్. మనం ఫస్ట్లో కొద్దిగా కష్టాన్ని అనుభవించినట్లయితే తర్వాత వచ్చేటువంటి జీవితం అనేది సుఖంగా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్.